తెలంగాణలో చలనచిత్ర రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్. చిత్ర నిర్మాణానికి సింగిల్ విండోలో పర్మిషన్లు వచ్చేలా చేస్తామన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఇండీవుడ్ కార్నివాల్ సక్సెస్ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై చర్చించారు మంత్రి. చిన్న చిత్రాల్ని ఆదుకునేందుకు 5వ షోకు అనుమతిస్తున్నామని అన్నారు. మినీ థియేటర్లు నిర్మిస్తామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి స్థల సేకరణ కూడా చేశామని అన్నారు తలసాని. మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ ప్రకారం త్వరలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ద్వారా కొన్ని కార్యక్రమాలను తీసుకుంటున్నాం. ఒకటి ప్రధానమైనటువంటిది సింగిల్ విండో పర్మిషన్స్. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో అప్లై చేస్తే ఆటోమేటిక్గా మీకు పర్మిషన్స్ అక్కడి నుంచే తెచ్చుకునే విధంగా అది మేము సింగిల్ విండో ప్లాన్ చేసినాం. రెండోది చిన్న సినిమాలు. ఈరోజు చిన్న సినిమాలు చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. థియేటర్స్ లేక ఇబ్బంది పడుతుంది. అందుకే చిన్న సినిమాల కోసం 5వ షో మనం ఇవ్వబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఆన్లైన్ టికెటింగ్, మినీ థియేటర్స్ కూడా ప్రమోట్ చేయాలని మీకు ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ చిన్న చిన్న టౌన్స్లో కానీ మినీ థియేటర్స్ కూడా ప్రమోట్ చేయాలని చెప్పి అదొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలంటే ఇన్స్టిట్యూట్కి వెళ్తే పూణే లేకపోతే మిగిలిన రాష్ట్రాల దగ్గరికి వెళ్తున్నారు. మనమే ఒక 50 నుంచి 100 ఎకరాల ప్లేస్లో మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఫిలిం ఇన్స్టిట్యూట్ కానీ కాన్ఫరెన్స్ హాల్ కానీ ఇవి చేయాలనేటువంటిది మరి ప్రభుత్వం ఆల్రెడీ సైట్ కూడా కొద్దిగా ఐడెంటిఫై చేసింది.